గద్దర్ ఫిలిం అవార్డుల ప్రధానోత్సవాన్ని ఉగాది రోజున గ్రాండ్ గా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. కానీ విని ఎరుగని రీతిలో కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తోంది. 5వ తేదీకి గడువు ముగియడంతో నామినేషన్స్ వివరాలను గద్దర్ ఫిలిం అవార్డుల కమిటీ వెల్లడించింది. ఎంట్రీ సినిమాల స్క్రీనింగ్ ప్రక్రియ మొదలవడంతో ఏ సినిమాలకు గద్దర్ అవార్డ్స్ అందబోతున్నాయి అనేది ఆసక్తికరంగా ఉంది. 2025వ సంవత్సరానికి సంబంధించి గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రధానోత్సవాన్ని తెలంగాణ ప్రభుత్వం మార్చి 19న ఉగాది రోజు అందించబోతోంది. దీనికి సంబంధించి భారీ కసరత్తు చేస్తోంది. 2025లో విడుదలైన దాదాపు 220 చిత్రాల నుంచి ఎంపిక జరగనుంది. 5వ తేదీతో గడువు ముగియగా నామినేషన్స్ వివరాలను గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ కమిటీకి తెలియజేసింది. దీనిలో భాగంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో సినిమాల స్క్రీనింగ్ ప్రక్రియ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. తెలుగు సినీ పరిశ్రమలోని అన్ని విభాగాలకు అవార్డులను ఇవ్వబోతున్నట్లు ఆయన ప్రకటించారు. ఉగాది రోజున గద్దర్ ఫిలిం అవార్డ్స్ ప్రధానోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజును ఆదేశించారు భట్టి విక్రమార్క. ఈ తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ పెద్ద ఎత్తున విజయవంతం కావాలని, ఈ ఫిలిం ఇండస్ట్రీకి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ వెన్నంటి ఉంటుందని, ఏ అవసరం వచ్చినా అర్ధరాత్రి తలుపు తట్టినా ఈ ప్రభుత్వం మీకోసం ఉన్నది అని చెప్పేటువంటి అంశాన్ని ఇక సుమారు 90 సినిమాలు గద్దర్ అవార్డ్స్ లోని వివిధ కేటగిరీల్లో ఎంట్రీకి వచ్చినట్లు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ప్రకటించారు. వీటిలో 68 ఫీచర్ ఫిల్మ్స్, 22 షార్ట్ అండ్ అదర్ ఫిల్మ్స్ ఉన్నాయని తెలిపారు. జ్యూరీ చైర్మన్స్, సభ్యులు మార్చి 5 లోపు సినిమాలను తిలకించి ఫైనల్ చేస్తారన్నారు దిల్ రాజు. మీరందరూ జ్యూరీ మెంబర్స్ మార్చి 5 లోపు ఇవన్నీ కంప్లీట్ చేసి ఇవ్వాలి. సో మార్చ్ 19th ఉగాది సందర్భంగా ఈ సెకండ్ ఇయర్ తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ ఈవెంట్ జరగబోతుంది. గద్దర్తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ఫీచర్ ఫిల్మ్ అవార్డ్స్ కమిటీ చైర్మన్, ప్రముఖ సంగీత దర్శకులు మణిశర్మ. ఎంట్రీ మూవీస్ లో మంచి వాటిని ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. మొత్తంగా మార్చి 19న గద్దర్ ఫిలిం అవార్డ్స్ల ప్రధానోత్సవం అట్టహాసంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అదే సమయంలో ప్రతిభ, పారదర్శకత ప్రాధాన్యంగా గద్దర్ ఫిలిం అవార్డుల ఎంపిక జరగనున్నట్లు ప్రకటించింది. అలాగే అవార్డ్స్ ఎంపికలో కేవలం వాణిజ్య అంశాలే కాకుండా సామాజిక అంశాలు కూడా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలని ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.